హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతు రియాక్ట్స్. అండ్ ఈరోజు వీడియోలో ఎయిర్టెల్ చేసే స్కామ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామంది ఎయిర్టెల్ కూడా అన్లిమిటెడ్ 5G అని చెప్పేసి ఎయిర్టెల్ సిమ్స్కి పోర్ట్ పెట్టుకోవడం కానీ, లేదా ఎయిర్టెల్ నెట్వర్క్కి చేంజ్ అయిపోవడం కానీ, వాళ్ళు కొత్త సిమ్స్ తీసుకోవడం కానీ సో జరుగుతున్నాయి. బట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎయిర్టెల్ 5G డేటా రాకపోవడం కానీ, లేదు అంటే వాళ్ళు ఏదైతే 1.5 2GB డేటాను రీఛార్జ్ చేసుకుంటారో కదా, ఆ డేటా వరకే వాళ్ళకి వస్తుంది 5G నెట్వర్క్. తర్వాత ఆటోమేటిక్గా 4Gకి మారిపోతుంది, లేదంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, లేదు అంటే అడిషనల్‌గా టాపప్స్ చేసుకోమంటుంది రీచార్జెస్ మీద అని చాలామంది కూడా చెప్తున్నారు. అసలు బిహైండ్ ఏం జరుగుతుంది? ఎయిర్టెల్ నిజంగా అన్‌లిమిటెడ్ 5G ఉందా? లేదా? జియోనే బెస్టా? జియోకి, ఎయిర్టెల్‌కి ఉన్న రీచార్జెస్ ప్రైజెస్ ఏంటి? అండ్ ఏ నెట్వర్క్ అయితే ఫ్యూచర్‌లో బావుంటుంది? అండ్ ట్రూలీ 5G అన్‌లిమిటెడ్ అని అనేది ఎయిర్టెలా? జియోనా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది చెప్తుంది ఏంటంటే ఎయిర్టెల్ అనేది లిమిటెడ్ 5G డేటా ఇస్తుంది. అది సర్టెన్ ప్లేసెస్‌లోనే ఇస్తుంది. ఓవరాల్‌గా రావట్లేదు. బట్ ఎయిర్టెల్ అనేది నంబర్ 1 నెట్వర్క్, అన్‌లిమిటెడ్ 5G అండ్ స్పామ్ కాల్స్‌ని ఆపేస్తది అండ్ సో వాళ్ళు ప్రమోషన్ చేసి కస్టమర్స్‌ని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని కొంతమంది చెప్తున్నారు. అండ్ వీళ్ళు స్కామ్ కాల్ అలర్ట్ అని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చారు. బట్ అది ఎయిర్టెల్ కాల్స్ ఏవైతే వస్తున్నాయో స్కామ్ కాల్ అని చెప్పేసి రిపోర్ట్ డిస్‌ప్లేలో ఒక చిన్న ఐకాన్ లాగా వస్తుంది. బట్ కాల్స్ వస్తున్నాయి. అండ్ అదర్‌వి స్కామ్ కాల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఆటోమేటిక్‌గా కట్ అయిపోతున్నాయి. అండ్ ఆ పాప్స్ పైకొచ్చి ఇలాగా క్యాన్సిల్ ఓకేనా అని చెప్పేసి అది ఎవ్రీ టైమ్ కాల్స్ రావడం, స్పామ్ కాల్స్ ఎప్పుడొచ్చినా అది రావడం అనేది చాలామంది ఇరిటేట్ అవుతున్నారు. సో అది నిజంగా బెనిఫిటా కాదా అని త్వరగా అనేది ఈ ఫుల్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.